అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో ద్వారా అయితే మనం 1000 జీకే బిట్స్కి సంబంధించి పార్ట్ 11 వీడియో అయితే డిస్కస్ చేద్దామండి. సో ఈ వీడియోలో అయితే మనకి ఆర్ఆర్బీ ఏఎల్పి టెక్నీషియన్, అలాగే ఎన్టీపీసీ గ్రూప్ డి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎస్ఎస్సి, సిహెచ్ఎల్, సిజిఎల్, జేఈ, అలాగే పోస్టల్ జాబ్కి సంబంధించి పోస్ట్ మ్యాన్, ఎంటీఎస్, అలా ఇతర జాబ్స్కి అయితే మనకి ఈ బిట్స్ అయితే రిపీటెడ్గా అలాగే ఇంపార్టెంట్ బిట్స్ అయితే అడగడం జరుగుతుందండి. సో అవి మనం ఛానల్లో అయితే డిస్కస్ చేసుకుందాం. అలాగే స్టేట్స్కి సంబంధించి గ్రూప్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా సరే వాటికి కూడా అయితే ఈ బిట్స్ అయితే ఉపయోగపడతాయండి. ఇవి ప్రత్యేకంగా రైల్వేకి సంబంధించి టెక్నీషియన్, అలాగే ఏఎల్పీకి అయితే డిజైన్ చేయడం జరుగుతుందండి. సో ఈ 11th వీడియోలో 20 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ 11th పార్ట్లో. సో లేట్ చేయకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఫస్ట్ బిట్ వచ్చేసి గాంధీజీ పేరు ముందు మహాత్మా అని ఏ ఉద్యమ సమయంలో చేర్చారు అని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి చంపారన్ సత్యాగ్రహంలో గాంధీజీ పేరు ముందు మహాత్మా అనేటువంటిది చేర్చడం జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసి చంపారన్ సత్యాగ్రహం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ పర్యావరణ వ్యవస్థ భూమి యొక్క ఉపరితలం యొక్క అతిపెద్ద ప్రాంతాన్ని కవర్ చేస్తుంది అని అడిగారండి. సో సముద్ర పర్యావరణ వ్యవస్థ అయితే భూమి యొక్క ఉపరితలం యొక్క అతిపెద్ద ప్రాంతాన్ని అయితే కవర్ చేస్తుంది అండి. సో ఆన్సర్ వచ్చేసి సముద్ర పర్యావరణ వ్యవస్థ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి స్వేచ్ఛ భారతదేశంలో ఒక రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు అని అడిగారండి. సో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు అని అడిగారండి. సో శ్రీమతి సరోజినీ నాయుడు గారు అయితే మొట్టమొదటి మహిళా గవర్నర్ అండి. సో ఆన్సర్ వచ్చేసి శ్రీమతి సరోజినీ నాయుడు గారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ బ్యాక్టీరియా వాతావరణ నత్రజని సమ్మేళనంగా మారుస్తుంది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అనేటువంటిది నత్రజని సమ్మేళనంగా అయితే మారుస్తుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ సాంకేతికతను ఉపయోగించి డిఎన్ఏ వేలిముద్రను చేయబడుతుంది అని అన్నారండి. సో మనకి సదరన్ బ్లాటింగ్ ద్వారా అయితే డిఎన్ఏ వేలిముద్ర అయితే చేయబడుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో చర్యలకు గాను ఇంగ్లాండ్లో ఎవరైనా అబ్సెన్స్ని గురి చేశారు అని అడిగారండి. సో వార్న్ హెస్టింగ్ని అయితే ఆ అబ్సెన్స్కి అయితే గురి చేయడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గడ్డి దాదాపు ఎక్కడ లేదు అని అడిగారండి. సో గడ్డి అనేటువంటిది దాదాపుగా ఉష్ణమండల తడి సతత హరిత అడవుల్లో అయితే లేదండి. సో ఆన్సర్ వచ్చేసి ఉష్ణమండల తడి సతత హరిత అడవి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్కు క్లియరెన్స్ ఇవ్వడానికి రెగ్యులేటరీ అథారిటీ ఎవరు అని అడిగారండి. సో మనకి ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్కి క్లియరెన్స్ ఇవ్వడం అనేటువంటిది ఆర్బీఐ ద్వారా అయితే ఉంటుందండి. సో ఆన్సర్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సముద్ర కలుపు మొక్కల నుండి ఏ మూలకాలు లభిస్తాయి అని అయితే అడిగారండి. సముద్ర కలుపు మొక్కల నుండి అయితే మనకి అయోడిన్ అయితే లభిస్తుందండి. సో ఆన్సర్ వచ్చేసి అయోడిన్. అలాగే పార్లమెంట్ సభ్యునిగా ఉండేందుకు కనీస అర్హత వయసు ఎంత అని అడిగారండి. సో ఇక్కడ మనకి కనీస వయసు అర్హత అయితే అడిగారు పార్లమెంట్ సభ్యునికి. సో ఆన్సర్ వచ్చేసి 25 సంవత్సరాలండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాణిజ్యంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గుప్తాదిత్యం ఎప్పుడు బ్రిటిష్ క్రౌన్ నియంత్రణలోకి వచ్చింది అని అడిగారండి. సో మనకి బ్రిటిష్ క్రౌన్ నియంత్రణలోకి ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు తీసుకున్నారు అని అయితే అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి 1773లో అయితే తీసుకోవడం జరిగిందండి బ్రిటిష్ ప్రభుత్వం అనేటువంటిది. సో ఆన్సర్ వచ్చేసి 1773. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రాత్రి సమయంలో పర్వత వాలుపై నుండి ఏ చల్లని గాలి మరియు దట్టమైన గాలి వీస్తుంది, దాన్ని ఏమంటారు అని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి దానికి కటాబాటిక్ గాలి అంటారండి. సో రాత్రి సమయంలో వీచేటువంటి గాలిని కటాబాటిక్ గాలి అయితే అంటారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో ఆర్క్యోబెర్టిక్స్ అనేటువంటి సరీసృపాలు ఏమి కలిగి ఉంటాయని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి పంజా రెక్కలు, దవడపై దంతాలు, అలాగే తోక, ఈ 3 భాగాలు అయితే కలిగి ఉంటాయండి ఆర్క్యోబెర్టిక్స్ అనేటువంటి సరీసృపాలు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫ్లోరోసెంట్ దీపంలో కాంతికి ద్వితీయ మూలకం ఏది అని అడిగారండి. సో కాంతి యొక్క ద్వితీయ మూలం ఏది అని అడిగారు. సో ఫ్లోరోసెంట్ దీపంలో. సో ఆన్సర్ వచ్చేసి పాదరసం ఆవిరి అనేటువంటిది దీనికి ద్వితీయ మూలంగా అయితే ఉంటుందండి ఫ్లోరోసెంట్ బల్బుల్లో. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మానవుడు చంద్రునిపై మొట్టమొదటిసారిగా ఎప్పుడు దిగాడు అని అన్నారు. సో మానవుడు చంద్రునిపై మొట్టమొదటిసారిగా 1969వ సంవత్సరం అయితే దిగడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు ఎవరు అని అడిగారు. సో భారతదేశానికి మొదట వచ్చిన యూరోపియన్లు పోర్చుగీస్ వారండి. అలాగే భారతదేశం నుండి కూడా చివరగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా పోర్చుగీస్ వారేనండి. సో ఆన్సర్ వచ్చేసి పోర్చుగీస్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి యుఎస్ఏలో వెస్టర్లిన్ ప్రభావంతో ఏడాది పొడవునా భారీ వర్షపాతం ఏ ప్రాంతంలో ఉంటుంది అని అన్నారండి. సో యుఎస్ఏలో మనకి ఎప్పుడు ఏడాది పొడవునా భారీ వర్షపాతం ఉండే ప్రాంతం వచ్చేసి వాయువ్య ప్రాంతం అండి. సో యుఎస్ఏలో ఉన్నటువంటి వాయువ్య ప్రాంతంలో ఎప్పుడు వెస్టర్లిన్ ప్రభావంతో ఎప్పుడు వర్షం అయితే ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి వాయువ్య ప్రాంతం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పాలన చిదిమినప్పుడు మేగడ దాని నుండి ఎలా విడిపోతుంది అని అడిగారండి. సో మేగడ దాని నుండి విడిపోవడానికి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కారణంగా అయితే విడిపోతుందండి. సో ఆన్సర్ వచ్చేసి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక
నియామకం కోసం కనీస వయసు అర్హత ఎంత అన్నారండి. సో మనకి రాజ్యసభకు అయితే 30 సంవత్సరాలు అయితే కనీస వయసు అర్హత అయితే ఉండాలండి. సో ఆన్సర్ వచ్చేసి 30 ఇయర్స్. ఇందాక మనం పార్లమెంట్ సభ్యునికి అయితే 25 ఇయర్స్ అయితే ఉండాలండి. అలాగే ఇప్పుడు ఇక్కడ అడిగింది ఏంటంటే రాజ్యసభ సభ్యుని కాబట్టి 30 సంవత్సరాలు అయితే కనీస అర్హత అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి యూకారియోటిక్ కణాల్లో ఏ సైటోప్లాస్మిక్ అవయవాలు ప్రోకారియోటిక్ కణాలుగా అయితే పరిగణించబడతాయని అన్నారండి. సో మనకి గ్లైకోజోమ్స్ అయితే మనకి యూకారియోటిక్ కణాల్లో ప్రోకారియోట్ కణాలుగా అయితే పరిగణించబడతాయండి. సో గ్లైకోజోమ్స్ అయితే ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి గ్లైకోజోమ్స్. సో ఇదండి మనకి ఈ 11th వీడియోలో టోటల్గా అయితే 20 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే జాబ్స్ కానీ వీటికి కానీ ప్రిపేర్ అవుతుంటే మన వీడియోలను అయితే షేర్ చేయండి. సో వాళ్ళ ప్లేలిస్ట్ ద్వారా అయితే రివిజన్ అయితే చేసుకోవచ్చు. సో జై హింద్.